తల్లిదండ్రుల పాత్ర అంటే అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది మేడం ఈ డివర్స్లో? అంటే మీకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు అతి గారాబంగా పిల్లల్ని పెంచడం, సమాజం పట్ల అవగాహన లేకుండా, కుటుంబ పద్ధతుల పట్ల అవగాహన లేకుండా పెంచడం వల్ల ఈ విడాకులు కూడా కొంతవరకు దారితీస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే పెళ్ళవ్వగానే ఎక్కడో పుట్టిన అమ్మాయి ఇంకో చోట పుట్టిన అబ్బాయి వాళ్ళ పద్ధతులు అలవాట్లు వేరున్నప్పటికీ ఇద్దరిని ఒక చోట చేర్చి ఉద్యోగాలు ఉన్న కారణంగా ఎక్కడో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల ఒంటరిగా వాళ్ళిద్దరిని వదిలేసి పెద్దవాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల భార్యాభర్తల బంధం పట్ల అవగాహన తక్కువ, పని ఒత్తిడి, ఇవన్నిటి కారణాలతోటి గొడవ పడడం వల్ల ఈ చిన్న గొడవని సర్ది మణిగించడానికి తల్లిదండ్రులు పెద్దగా పాత్ర వహించట్లేదు. ఈగో చూపిస్తున్నారు. ఈగో, మా అమ్మాయి తక్కువ చదువుకోలేదు, ఉద్యోగం చేస్తుంది అని అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు మేము గారాబంగా పెంచాం, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అని అబ్బాయి వాళ్ళు. రెండు వైపులా చిన్న నిప్పురవ్వకు పెట్రోల్ పోసినట్టు అవుతుంది. ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని కనుక ఈ సమస్య చిన్నదే అని అక్కడనే నాలుగు గోడల మధ్యలో కనుక సద్దు మణిగిచ్చినట్టయితే ఈ వివాదం కోర్టు వరకు రాదు. ఆ సద్దు మణిగిచ్చే ప్రయత్నం చేయాలంటే తల్లిదండ్రులు కూడా ఈగోను పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు మన తల్లిదండ్రులు ఏదైతే నేర్పుతూ ఉంటారో అది మన నడవడిక అవుతుంది, మన అలవాటు, మన పద్ధతులన్నీ కూడా. మనం పుట్టిన పిల్లల్ని మన ఇంట్లో తల్లిదండ్రులు మనమే నేర్పించకపోతే తిరిగి పెద్ద అయిన తర్వాత వాడికి ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా కానీ ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ధర్మము, పద్ధతి, ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులను ఎట్లుండాలా, అన్నతమ్ములతో ఎట్లుండాలా, సమాజంతో ఎట్లుండాలా, పక్కింటి వారితో ఎలా ఉండాలా, చదువుకునే దగ్గర ఎట్లుండాలా, పెళ్లి చేసుకున్నాక అత్తగారితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఇవన్నీ కుటుంబ నేపథ్యంలో మంచి సంస్కారంతో కనుక తల్లిదండ్రులు నేర్పించినట్టయితే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడుతుంది. నేరస్తులుగా తీర్చాలని అంటే ఏమీ చెప్పకుండా 24 గంటలు క్రైమ్ సీరియల్స్ చూపిస్తూ ఉంటే క్రిమినల్సే ఉంటారు. మేడం ఇప్పుడు మనకు వచ్చే సీరియల్ అన్ని క్రైమ్ సీరియల్స్ ఉంటాయి. అందులో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు సీరియల్ పేర్లు కూడా తెలియదు, అది వెరసగా. చూస్తూనే ఉండండి ఏటీవీ. థ్యాంక్ యూ.